సార్ రెండు తెస్తాను. చెప్పండి. ఇది రోడ్డు దగ్గర రైల్వే స్టేషన్ ఏమి ఎఫెక్ట్ కాదు కదా. 17 గంటలు మనం సార్ డిమార్కేషన్ ఉంటుంది ఇందాక మనం చూసేది ఈ ఏరియా అంతా ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు లేదు. ఈ రెడ్ అంతా ఇప్పుడు రెడ్ లైన్ పెడితే అర్థమైంది కదా. సో ఎక్కడెక్కడ మనకి అంటే మీరు ఏదో లాక్ చెప్తున్నారో అట్లా లేకుండా ఇక్కడ నుంచి డ్రైన్ అయ్యి రివర్లా కలుగుతుంది. ఆల్రెడీ ఈ వాటర్ వర్షం వైఎస్ఆర్ ఏజెన్సీ వైఎస్ఆర్ కాలనీ ముందుకు వెళ్తాయి కదా, అది కష్టం లేదు. అది ఇష్టం లేదా వైఎస్ఆర్ కాలనీ ఇది మనం బ్రీచ్ చేసిన తర్వాత వాటర్ ఒక 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేసి రాష్ట్రాల్లో మనకి భారీ వర్షాలు జరుగుతుండవు. దాని ద్వారా నిన్న కూడా మనం చూసాము న్యూజిలాండ్లో కూడా ఒక ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. దాంట్లో సక్సెస్ఫుల్గా మనం మోర్ దెన్ 85 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. సేమ్ ఇప్పుడు దాని భారీ వర్షాల కారణంగా మన తమిళేరు రిజర్వాయర్ దగ్గర కూడా హెవీ ఫ్లో అవుతుంది. దాని నుంచి కూడా మనం ఇప్పుడు కరెంట్లీ ఒక 7,000 క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కొన్ని కాజ్వేస్ కొన్ని బ్రిడ్జ్లు ఇనండేట్ అవుతాయి. దాని గురించి అక్కడ పికెట్స్ పెట్టాయి. ఎవరు నార్మల్ మన ప్యాసింజర్స్ లేకుండా మన ట్రాఫిక్ మన పోలీస్ కూడా ఆపుతున్నారు. నెక్స్ట్ ఈ ఏరియాస్లో కూడా ఎక్కడెక్కడైతే ఇనండేట్ అవుతాయి మనము ఈ హెవీ ఫ్లో వచ్చినప్పుడు దాన్ని రెడ్యూస్ చేయడానికి ఎలా వాటర్ ఫ్లోని కట్ చేయాలి, ఎక్కడ మనం రిలీజ్ చేయాలి అన్న దాన్ని ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మన జాయింట్ కలెక్టర్ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ జాయింట్ సైడ్ చూస్తున్నాం. దాంతోపాటు డ్రోన్ తోటి కూడా మనము మొత్తం ఏరియా కూడా ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ ఈ కొత్త కన్స్ట్రక్షన్స్ పాత అప్పుడు మనకి 2020లో వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి డ్రోన్ ద్వారా కూడా ఈ ఏరియాస్ అన్ని ఒకసారి మ్యాప్ చేయడం జరుగుతుంది. పోలీస్ సైడ్ నుంచి ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏమంటే ఏదైతే ఈ లో లయింగ్ ఏరియాస్ ఉన్నారో ప్లస్ కట్ట మీద ఇల్లును కట్టుకొని కొన్ని మడ్ హౌసెస్ ఉంటాయి, కొన్ని స్ట్రక్చరల్లీ బాగా ఉండవు ఒరిగిపోయి ఉండడం, అట్లాంటి హౌసెస్ని ఇమీడియట్లీ వెకేట్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న రిలీఫ్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ మీకు అన్ని భోజన సదుపాయంతో పాటు వసతి సదుపాయం అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇట్లాంటి కూలిపోయగలిగే కట్టడాలు మీ నోటీస్లోకి వస్తే కామన్ పబ్లిక్ కూడా 900కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ మీరు అప్డేట్ చేయండి సో దట్ వీ కెన్ సేవ్ లైఫ్స్. థ్యాంక్ యూ.